అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పింకీ అండ్ మోమ్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే వీడియో వచ్చేసి కుర్తీ సెట్స్ అనమాట. అది కూడా కాటన్లో మనకు బడ్జెట్లోనే ఉంటాయి. అండ్ ఈ సమ్మర్లో మనకు హాట్గా ఉంది కాబట్టి మనం కూల్గా ఈ కుర్తీ సెట్స్ అయితే వేసేసుకోవచ్చు. సో నచ్చితే మాత్రం లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది మన ఫస్ట్ కుర్తీ సెట్ అండి, 3 పీస్ అనమాట. సో పిక్లో మనకి ఎలా అయితే చూపించారో సేమ్ ఎగ్జాక్ట్ అలానే ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని మీషోలో కూడా. అండ్ మనకు నెక్ దగ్గర అయితే కట్ వర్క్ లాగా ఇచ్చారనమాట. అండ్ యోక్ పార్ట్ అంతా మనకి ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది. అండ్ ఇంకా స్లీవ్స్ అయితే ఎల్బో వర్క్ ఇచ్చారు. ఇంకా దానికి కూడా ఇలా కటింగ్ ఇచ్చారనమాట, వీ షేప్ లాగా. అండ్ దానికి లేస్ అయితే యాడ్ చేశారు. ఇంకా యోక్ పార్ట్ కింద అయితే కానీ మనకు ఫ్రిల్స్ లాగా వచ్చి సైడ్స్కి అయితే ఇలా లేస్ అయితే యాడ్ చేశారు. అండ్ బాటంలో కూడా మనకు గోల్ చుట్టూ కూడా లేస్ అయితే యాడ్ చేశారనమాట. చాలా బాగుంది. అండ్ సాఫ్ట్ బ్రీజీ లుక్ వస్తుంది. అండ్ మనకి ఇంకా ఎక్కువసేపు కూడా వెయిట్ చేయొచ్చు, కంఫర్టబుల్గా ఉంది. అండ్ ట్రావెలింగ్ పర్పస్ కూడా మంచి చాయిస్ అని అయితే చెప్తాను. అండ్ కింద ప్యాంట్ అయితే నార్మల్గానే ఉంది. అండ్ మనకి ఎలాస్టిక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇది చిన్నోన్ ఫ్యాబ్రిక్తో మనకు దుప్పట్టా ఇచ్చారనమాట. లేస్ అయితే ఎడ్జెస్కి యాడ్ చేశారు. ఇందులోనే ఇంకా మింట్ గ్రీన్ కలర్ కూడా ఉంది. మన సెకండ్ కుర్తీ సెట్ అనమాట. ఇది కూడా 3 పీస్ కుర్తీ సెట్. ఇంకా ఇదైతే మంచి రాణి పింక్ కలర్ షేడ్లో అయితే వచ్చింది. ప్యూర్ కాటన్ అండి, హ్యాపీగా అయితే తీసేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా ఇలా వీనెక్ వచ్చి మనకి యోక్ పార్ట్లో ఇలా ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. సో సేమ్ పిక్లో ఎలా ఇచ్చారో అలానే ఉంది. అండ్ నేను ఆల్రెడీ వాష్ కూడా చేశాను. అండ్ కలర్ షేడ్ అవ్వడం కానీ బ్లీడ్ అవ్వడం కానీ అలా ఏం లేదు. సో మొత్తం థ్రెడ్ వర్క్ అనమాట. మనకు హ్యాండ్స్ కూడా ఎల్బో వర్క్ వచ్చాయి. ఇంకా దానికి కూడా చిన్నగా లేస్ అయితే యాడ్ చేశారు. సో చాలా బాగుంది, వెరీ కంఫర్టబుల్ టు వేర్ అనమాట. ప్యూర్ కాటన్. మీకు ఒకవేళ ష్రింక్ అవుతుందని అనిపిస్తే 1 సైజ్ అయితే ఎక్స్ట్రా అయితే తీసుకోండి. నేను కూడా అలానే తీసుకున్నాను. అండ్ దీనికి ప్యాంట్ అయితే కన్నా మంచి ఎలాస్టిక్తో ఇచ్చారు. ఇంక పాకెట్స్ అవి అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. అండ్ రెగ్యులర్గానే ఉంది ప్యాంట్ అయితే. అండ్ దుపట్టా అయితే కొంచెం ట్రాన్స్పరెంట్ అనిపించింది. దుపట్టా అయితే చాలా థిన్గా ఉన్నట్లుగా అనిపించింది ఫ్యాబ్రిక్. బట్ లెంత్ వైజ్ అంతా కూడా ఓకే అనమాట. దానికి కూడా కింద సేమ్ లేసే యాడ్ చేశారు. బాగుంది చూడడానికి, చాలాసేపు అయితే వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక నెక్స్ట్ వన్ అయితే నేను రిసోల్ బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను అనమాట. అండ్ ఇది కూడా నాకు 900 ఆ రేంజ్కి అయితే వచ్చింది. అండ్ నేను ఈ పింక్ కలర్ షేడ్ అయితే ఎప్పుడు యూజ్ చేయలేదు, డిఫరెంట్గా అనిపించి తీసుకున్నా. అండ్ ఇందులో అయితే 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇది ఒక పింక్ ఒకటి, ఇంకొకటి నావీ బ్లూ వచ్చిందనమాట. సో నేనైతే ఈ కలర్ తీసుకున్నాను. అండ్ దీని మీద యోక్ పార్ట్ మీద అయితే చాలా మంచి డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీని అనమాట. చాలా సాఫ్ట్ ఉంది, ప్యూర్ కాటన్ కూడా. అండ్ అక్కడక్కడ అయితే కనుక మనకి ఇలా వర్క్ వచ్చిందనమాట. అండ్ సైడ్స్కి అయితే యోక్ పార్ట్ కింద మనకు లేస్ అయితే యాడ్ చేశారు సేమ్ కలర్లో. అండ్ వీ నెక్ వచ్చింది మనకు పైన. నేనైతే ఎంఏ తీసుకున్నానండి, నాకు కంఫర్టబుల్గానే అనిపించింది. అండ్ హ్యాండ్స్ దగ్గర అయితే కన్నా మనకు సేమ్ డీటెయిలింగ్స్తో ఇచ్చారు. అండ్ ఇంకా ప్యాంట్కి అయితే మనకు దీనికి పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు. వేస్ట్ దగ్గర అయితే మనకి ఇలా ప్యాంట్కి అయితే ఎలాస్టిక్ కూడా ఇచ్చారన్నమాట. 1 సైడ్ వచ్చి ఎలాస్టిక్ వచ్చింది అండ్ 1 సైడ్ నార్మల్గా ఇచ్చారు. అండ్ ప్యాంట్ కూడా కంఫర్టబుల్గానే ఉంది. అండ్ ఇంక ఇదైతే దుపట్టా, దీని మీద అక్కడక్కడ ఫ్లవర్స్ నావీ బ్లూ కలర్లో అయితే ఇచ్చారు. అండ్ లెంత్ వైజ్ కూడా బాగుందండి, సేమ్ కాటనే అనమాట. సో చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ వేసుకున్నప్పుడు కూడా కొంచెం ఎలిగెంట్గా అనిపించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట నేను ఇంత బాగా వస్తాయి అనేసి. మింత్రాలో చూశాను, సో అబోవ్ 1100 అలా ఉంది. సో మీకు నచ్చితే తీసుకోండి. అండ్ ఇక్కడ ఒకటి పిక్ యాడ్ చేశాను చూడండి, 4తో అనమాట. నేనైతే ఇది తీసుకున్నాను రిసోల్ అనే బ్రాండ్లోనే, బట్ నాకైతే ఇదైతే పంపించారు. సో ఇదైతే రాంగ్ ప్రోడక్ట్ అయితే నాకు డెలివరీ అయింది. సో అప్పుడప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇదైతే నేను రిటర్న్ చేసేస్తున్నాను అనమాట. సో అదండి వాళ్ళ వీడియో. నచ్చితే మాత్రం వెంటనే తీసేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.